హైపరాది నన్ను ఫ్లడ్ చేశాడు, మా ఇద్దరి మధ్య ఇప్పుడున్న రిలేషన్ అదే అంటూ దీపు నాయుడు అని అయితే మాత్రం ఒక బాంబు పేల్చిందనమాట. అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య అంటే హైపరాదికి కామెడీ పరంగా జబర్దస్త్ షో పరంగా ఎంత మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఎట్లా అంటే తను అంటే చాలా మంది నెగిటివ్గానే చూస్తారు. ఎందుకంటే ఎలాంటి జోక్స్ వేసినా కూడా తను మాత్రం డబల్ మీనింగ్ గానే వేస్తాడు. ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా డబల్ మీనింగ్ మాటలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆడవాళ్ళ మీద మాట్లాడిన మాటలు చాలా మంది జోక్స్ అనుకుంటారు తప్ప చాలా మంది దీనికైతే నెగిటివ్గానే తీసుకుంటారని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఆయన అంటే అదిరే అభి టీంలోకి జబర్దస్త్కి వచ్చిన తర్వాత తనకంటూ ఒక సొంత స్థానాన్ని క్రియేట్ చేసుకొని తన తర్వాత మళ్ళీ ఒక టీం లీడర్గా మారి సో మొత్తానికైతే జబర్దస్త్ షో ద్వారా అయితే మంచి క్రేజ్ అనేది సంపాదించుకున్నాడు. ఇప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, డి జోడీ కావచ్చు, ఎన్ని షోస్ అయితే ఇక్కడ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్లో వస్తూ ఉంటాయో ప్రతి ఒక్క షోలో ఖచ్చితంగా హైపర్ అది కనిపిస్తూనే ఉంటాడు. సో మొత్తానికైతే ఆయన క్రియేట్ చేసుకున్న వాళ్ళు అనుకోవచ్చు. సో మరి ఇంతకు మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆడవాళ్ళ మీద ఎందుకు ఈ విధంగా చేస్తాడు? తను ఇప్పుడు డి షో కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, ఎక్కడ చేసినా కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళ మీద ఏదో ఒక పంచ్ మాత్రం ఖచ్చితంగా వేస్తూ ఉంటాడు. అది కూడా డబల్ మీనింగ్ లెవెల్లో వేస్తూ ఉంటాడు. సో మరి దీన్ని కొంతమంది తీసుకుంటారు, చాలా మంది కూడా దీన్ని కామెడీగా అనుకున్నప్పటికీ అంతకుమించి ఎక్కువ మంది కూడా దీన్ని నెగిటివ్గానే చూస్తూ ఉన్నారు. సో ఇప్పటికైతే రీసెంట్ టైంలో చూసుకుంటే దీపు నాయుడు, హైపరాది వీళ్ళిద్దరు కూడా కొన్ని సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కావచ్చు, లేకపోతే అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇద్దరు కలిసి యాక్ట్ చేయడం కావచ్చు. అంటే ఆయన స్కిట్స్లో చాలా మంది యాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో చాలా మంది కూడా ఆయన ఛాన్స్ ఇచ్చాడు, వాళ్ళకు కూడా మంచి గుర్తింపు అనేది వచ్చింది. సో మరి వీళ్ళిద్దరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపించడం చూసి చాలా మంది కూడా అరే వీళ్ళిద్దరు ఏమన్నా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారేమని కూడా చాలా మంది అనుకున్నారు. సో వాటన్నిటికీ కూడా రీసెంట్గా దీపు నాయుడు మాత్రం ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఆయన ఎప్పుడు కూడా ఫ్లడ్ చేస్తూనే ఉంటాడు. స్టార్టింగ్లో నేను వాటిని నెగిటివ్గానే తీసుకున్నాను, కానీ రాను ఇద్దరు జర్నీ చేస్తూ ఉంటే మా ఇద్దరికి క్లోజ్నెస్ అనేది పెరిగింది. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కావచ్చు, మంచి ఫ్రెండ్షిప్ మాత్రం మా ఇద్దరి మధ్య ఉంది. ఫ్లడ్ చేస్తాడు ఓకే, కానీ ఏదో డేటింగ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటారు, ప్రేమించుకుంటున్నారు, ఇలాంటివి ఏవి కూడా లేవు. బెస్ట్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మా ఇద్దరి మధ్య అయితే ఉంది, అంతకుమించి ఇంకేమీ కూడా లేదనే విధంగా తను కూడా చెప్పింది. సో మొత్తానికి హైపరాది కూడా ఆడవాళ్ళ మీద జోక్స్ వేసినప్పటికీ కూడా అందరితోని ఫ్రెండ్షిప్గానే ఉంటాడు తప్ప అంతకుమించి ఏది కూడా ఉండదని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. సో మొత్తానికి అయితే దీపు నాయుడు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది అర్థమైపోయింది.